అందరు నమస్కారం అండి. పొన్నివేల సుధాకర్ రెడ్డికి కోపం వచ్చిందండి. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అంబట్ రాంబాబు గారి మీద అన్యాయంగా దాడి చేశారు. జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఇంకెక్కడైనా ఉన్నామా? రేపొద్దున మేము కూడా అధికారంలోకి వస్తాము, మా దగ్గర కూడా పెట్రోల్ బాంబులు ఉంటాయి అనే విధంగా బెదిరించే ధోరణిలో నిన్న ఈ పొన్నివేల సుధాకర్ రెడ్డి మాట్లాడటం జరిగింది. ఇతను ఏం మాట్లాడేది ఒకసారి వినిపిస్తా, వినండి. చెప్పబోయా అంబట్ రాంబాబు గారు అక్కడ గుంటూరులో నెక్స్ట్ డే జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబు, దానికి మధ్యలో ఇప్పుడు జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు దాడి చేశారు అంటారు. కానీ అంతకు ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ చేసిన ఘనకార్యాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? సాక్షాత్తు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి జోగి రమేష్ వేలాది మంది పేటీఎం కార్యకర్తల్ని వెంటేసుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి. ఆ రోజు నీకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా, మానం మర్యాద ఉన్నా, నువ్వు ఆ రోజు జోగి రమేష్కి బుద్ధి చెప్పుండాలి, చెప్పుతో కొట్టుండాలి. అరే ఎదవా, అరే జోగి రమేష్, నువ్వు ఇలా మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వెళ్ళకూడదు, ఇది తప్పు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇలా చేయకూడదు అని ఆ రోజు బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పకపోగా ఇంకా ఎంకరేజ్ చేశారు. శబాస్ జోగి రమేష్, చాలా మంచి పని చేశావు, చాలా బాగా దాడి చేశావు, చంద్రబాబు నాయుడు గారిని భయపెట్టావు, శబాస్, నీలాంటి వాడు మా పార్టీలో ఉండాలి, నేను జగన్మోహన్ రెడ్డికి చెప్తాను నీకు మంత్రి పదవి ఇవ్వమని అని ఆ రోజు ఎంకరేజ్ చేసి అతన్ని ఖండించకపోగా, అతన్ని సస్పెండ్ చేయకపోగా, అతనికి మంత్రి పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మీరు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి, దాడుల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు చాలా దాడులు చేశారు. మీరు పత్తి కబుర్లాగా ఎడకొచ్చి మాట్లాడితే జనాలు ఎవరు నమ్మరు. మీరు చేసిన దాడులు ఒకసారి గుర్తు తెచ్చుకో. మీరేం పత్తిత్తులు కాదు, పత్తి కబుర్లో మాట్లాడుతూ పొన్నివేల సుధాకర్ రెడ్డి చెప్పు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరి ఘోరం కదా. జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబు రేటు, పెట్రోల్ మీకే ఉంటుందా? ఎలకాలం మీ దగ్గర ఉంటుందా? కదా, అది తప్పు కదా. మీకు మనస్సాక్షి కూడా అనిపించడం లేదా? ఒక స్త్రీ ఎక్స్ మినిస్టర్ ఆమె గుడిగా పోయి వస్తుంటే ఆమె మీద దాడి చేస్తారా? జోగి రమేష్ గారి ఇంటిని తగలబెడతారా? ఒక్కటి మటుకు మరలా చెప్తుందా? చెప్పు. ఈ సృష్టిలో నథింగ్ ఇన్ దిస్ నేచర్ బ్లూమ్స్ ఫర్ ది ఇయర్ లాంగ్. ఈ సృష్టిలో ఏది కూడా, ఏ చెట్టు కూడా సంవత్సరం అంతా పోయింది. ప్రతి ఒక్క చెట్టు సీజన్లే పోతుంది. ఈరోజు పేరున మా వైఎస్ఆర్సీపీ లీడర్ టీం వాళ్ళు 2 days 3 days నిద్రాహారాలు మాలి పనిచేశారు. ఖచ్చితంగా మేము చాలా సంతోషం. ఇలా పనికి మాలిన మాటలు మాట్లాడకూడదు పొన్నివేల సుధాకర్ రెడ్డి. నువ్వు ఒక లాయర్ తగ్గ మాటలు మాట్లాడు, నువ్వు వృత్తికి తగ్గ మాటలు మాట్లాడు. అంతేగాని చిల్లర గాలికి, రౌడీలకి, గోండాలకి, రేపిస్టులకి, శాడిస్టులకి సపోర్ట్ చేయకూడదు నువ్వు లెక్క ప్రకారం. ఎందుకంటే నీ వృత్తి అది కాదు. నువ్వు తప్పు అంటే అన్యాయంగా బలి అవుతున్నా, అన్యాయంగా జైలుకి వెళుతున్న వ్యక్తుల్ని నువ్వు కాపాడాలి. అంతేగాని ఇలాంటి క్రిమినల్స్కి నువ్వు సపోర్ట్ చేయకూడదు. నీ వృత్తికే నువ్వు ద్రోహం చేస్తున్నావు. నువ్వు వచ్చి పెద్ద ముద్ర మాట్లాడుతున్నావు. కోటేసుకొని లాయర్ వృత్తిలో కూర్చొని రేపొద్దున మేము కూడా అధికారంలోకి వస్తాము, మా దగ్గర కూడా పెట్రోల్ బాంబులు ఉంటాయి, మేము కూడా దాడి చేస్తామని చెప్పి నువ్వు బెదిరిస్తున్నావు. ఇదే నీ వృత్తికి చేసే పని, ఇదే నీ వృత్తి. నువ్వు ఒక లాయర్ అంటే నువ్వు లాయర్ తగ్గ మాట్లాడు. అంతేగాని ఇలాంటి బెదిరిస్తావు ఎందుకు? ఎందుకు బెదిరింపు దారులు ఎందుకు? ఈయన అంబట్ రాంబాబు అన్న శుద్ధపోస, లేకుంటే జోగి రమేష్ అన్న శుద్ధపోస, వాళ్ళు ఏ తప్పు చేయలేదు, వాళ్ళ మీద దాడి చేశారంటే దానికి అర్థం ఉంది. లకారాలతో మాట్లాడాడు సాక్షాత్ ముఖ్యమంత్రిని, లకారాలతో. జోగి రమేష్ చంద్రబాబు గారు ఇంటి మీదకి వెళ్ళారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లేకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లకారాలతో మాట్లాడాడు జోగి రమేష్. అలాంటి వాళ్ళు వెనకేసుకొస్తావా? రజనీ అక్క ఉంది, రజనీ అక్క ఆ రోజు టెంపుల్కి వెళ్ళింది,
టెంపుల్లో కూడా ఆవిడ అక్కడున్న భక్తుల్ని రెచ్చగొట్టే విధంగా చేసింది. ఆవిడ రెచ్చగొడితేనే వాళ్ళు రెచ్చిపోయారు. ఊరికనే దాడి చేయలే, వాళ్ళు ఊరికనే నిరసన తెలియజేయలా. ఆవిడ రెచ్చగొట్టింది. చేయాల్సిన పనికిమాలి పనులని మీరు చేస్తారు, చేయాల్సిన రౌడీజం అంతా మీరు చేస్తారు, చేయాల్సిన అన్ని పనులు మీరు చేస్తారు. దాన్ని క్వశ్చన్ చేస్తే, దాన్ని ప్రశ్నిస్తే, దానికి నిరసన తెలియజేస్తే మా మీద దాడులు చేశారు, మా మీద అది చేశారు, మా మీద ఇది చేశారు అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు. సిగ్గుండి మాట్లాడుతున్నా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా పుణ్యవీర సుధాకర్ రెడ్డి. రేపు పొద్దున్న నువ్వు అధికారంలోకి వస్తే మళ్ళీ మా మీద దాడులు చేస్తావా? మీరు బెదిరించవచ్చు, మిమ్మల్ని ఏం అనకూడదు. మేము మాత్రం నిరసన తెలియజేస్తే మేము రౌడీలమి, మేము గోండాలమి, మేము దాడులు చేసేవాళ్ళమి, ఆటవిక రాజ్యం, పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంటారు. ముందు మీరు నీతి నిజాయితీగా ఉండండి, తర్వాత ఇతరుల గురించి తర్వాత మీరు శుద్ధపోస కబుర్లు చెబుతారు. కానీ మీరు నీతి నిజాయితీగా పనిచేయండి, నీ వృత్తికి నేను న్యాయం చేయండి. సిగ్గుండి మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? ప్రెస్ మీట్ పెట్టి బెదిరిస్తుంటావా? ఎవరిని బెదిరిస్తావు నువ్వు? నీ బెదిరింపులకు ఎవరు భయపడతారు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండా. జై హింద్.